మర్చిపోతారు. కానీ దేవుడు ఆనందరాజు గారికి, రమణ గారికి తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నిన్ను విడువని అంటున్నాడు, నిన్ను మర్చిపోని అంటున్నాడు. చూడండి ఎంత మంచి వాగ్దానం. ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన మాట అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. తల్లి విడిచిపెట్టిన, తండ్రి విడిచిపెట్టిన, స్నేహితులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, నేను నిన్ను విడువని అంటున్నాడు. ఆయన నిన్ను మర్చిపోను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 28వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుండి 37వ కీర్తన 28వ వచనం. చాలా 37వ 28వ వచనం. ఆంధ్రరాజు గారు మాట చదువుతారు. 37వ కీర్తన 28వ వచనం. చాలా అందరూ బైబిల్ తీసినట్లయితే, ఆయన తన భక్తులను విడువడు. మా బాబాయ్, నాకు బాబాయ్ అవుతాడు, కానీ ఆనందరాజు గారు పేరు పెట్టి పిల్లలు కాబట్టి మరి ఆనందరాజు గారు అంటాను. అయితే ఆయన చెప్పిన సాక్ష్యం చాలా చిన్నది. వాళ్ళ తల్లి మందిరానికి వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు ఆనందరాజు గారు కూడా, అంటే మా బాబాయ్ కూడా మందిరానికి వెళ్ళేవాడు. ఆయన వెళ్ళేవాడు, ఆయన బైబిల్ చదివేవాడు. కానీ తదుపరి కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టారు. మరి నా మాటల గురించి కఠినంగానే ఉంటాయి వారికి. అయినప్పటికీ దేవుడు తెలియచేయడం మాటే తెలియజేస్తాను. దేవుడికి దూరం అయ్యాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా భక్తులను విడువని అంటున్నాడు. దేవుడికి తెలుసు ఎవరు తన భక్తులు, ఎవరు తన భక్తులు కాదు. వేషధారణ కలిగి జీవించవద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. తన భక్తులను ఆయన విడువడంట. ఏమంటే న్యాయమును ఆయన ప్రేమిస్తాడే, న్యాయమును ప్రేమిస్తాడు. ఆయన అన్యాయము చేయడం అసంభవం అని దేవుడి వాక్యము సెలవిస్తున్నది. అయితే వారు మరి యవన ప్రాయంలో ఉంటున్నప్పుడు తర్వాత దేవుడికి చాలా దగ్గరగా ఉండేవారు, తర్వాత దూరం అయ్యారు. మరలా దేవుడికి దగ్గర అవ్వడానికి ఒక సాధనం వాడుకున్నాడు ఆయన. ఆ సాధనం పేరే రత్నశ్రీ గారు. ఆ సాధనం పేరే రత్నశ్రీ. దేవుడు ఆశ్చర్యకార్యాలు అంటే ఇవే ఆశ్చర్యకార్యాలు. ఒకప్పుడు యవన ప్రాయంలో దేవుడికి దగ్గరగా ఉండేవారు, మరలా దూరం అయ్యారు. మరలా ఏం చేశాడు, తన భక్తులని ఆయన విడువడు. ఆయన ఏం చేశారంటే విడిచిపెట్టడం. వారిని ఎలాగో ఒకలాగా వారి జీవితంలో క్రియ జరిగించి మరలా దేవుని సన్నిధిలో కూర్చోబెడతాడు ఆయన. అటువంటి ఘనమైన దేవుడు. అలాగా కూర్చోబెట్టడానికి వాడుకున్న సాధన ఎవరంటే వారి చెల్లి మాంటి రత్నశ్రీ గారిని దేవుడు వాడుకున్నాడు. రత్నశ్రీ గారు లేదంటే సత్య సంతోష్ గారు వీళ్ళందరూ రావడానికి వాడుకున్నది ఏంటంటే జ్యోతిని వాడుకున్నాడు. ఆమె పాస్టర్ గారి కుమార్తె దేవుడు పరిచర్యకు పిలిచాడు. దేవుడు పరిచర్యకు వెళ్ళకపోతే మేమందరం ఇలా ఎవరంతటి వారు ఉందాం. కానీ ఎన్ని కుటుంబాలు కూడా దేవుళ్ళనంటే దేవుడు తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను ప్రేమిస్తాడట. రెండో మాట, ఆయన మరచిపోడు. చూద్దాం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. చాలా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. చూడండి, ఇక్కడ చక్కటి మాట రాయబడింది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక. ఈ మాట మర్చిపోండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను విడువడు, నిన్ను నాశనము చేయడు. నీ పితరులతో ఏదైతే మాట సెలవిచ్చాడో ఆ మాట నేను మర్చిపోలేదన్నాడు. చూడండి, ఏదైనా ఇక్కడ మాట ఇవ్వడం, నిన్ను నాశనము చేయను. వారే తెలియచేశారు. ఒకసారి మా బాబాయ్తో మాట్లాడినప్పుడు చెప్పారు, షిరిడి వెళ్ళేవారట కదా మీరు, షిరిడి కంపల్సరీగా వెళ్ళేవారట.
ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి గుడి మెట్లు ఎక్కారు, అన్ని దేవతల గుడి మెట్లు ఎక్కారు, కానీ ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర మట్టుకు మాత్రమే దొరికింది. అది గొప్ప సాక్ష్యం. అది అన్య దేవతల గుడికి వెళ్ళినప్పటికీ దేవుడు తన ప్రేమను వారి కుటుంబం పట్ల కనపరిచాడు. నేను ఎన్నుకున్న బిడ్డ బయట తిరుగుతున్నాడని దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. బాధపడి ఏం చేశాడంటే తన సన్నిధికి నడిపించడానికి ఆయన ద్వారాలు తెరిచాడు. అంతే తప్ప ఆయన నాశనము చేయలేదు. ఆయన ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా కొరకు నేను వాడుకుంటానని ఆయన ఏం చేశాడంటే ఆయనను సన్నిధికి నడిపించాడు. అక్కడ రాయబడింది కదా, చాలా చక్కని మాట రాయబడింది. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఏమని రాయబడింది? చదవండి ఆనందరాజు గారి మాట. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. వాళ్ళ తల్లిగారితో అంటే మా నాన్నమ్మతో ప్రమాణం చేసి ఉండొచ్చు దేవుడు. ఏమని ప్రమాణం చేసి ఉంటాడంటే, నీ పెద్ద కొడుకు నేను రక్షించుకున్నాను, నీ రెండో కొడుకు, మూడవ కుమారుడు, కుమార్తెను కూడా నేను రక్షించుకుంటానని అలనాడు గుల్లింకల చిట్టమ్మ గారితో ప్రమాణం చేసి ఉండొచ్చు దేవుడు. మాకు తెలియదు అది దేవుడికి ఆమెకున్న రిలేషన్షిప్. అది ఆ ప్రమాణాన్ని దేవుడు మర్చిపోలేదు. ఆ ప్రమాణం నెరవేర్చడానికి కూడా దేవుడు కుటుంబ సభ్యులనే వాడుకున్నాడు. మరి నీ పితరులతో చేసిన ప్రమాణం నేను మర్చిపోలేదన్నాడు. మరి మా నాన్నమ్మ గారు ప్రతి ఆదివారం, ఇప్పుడు మనకి అన్ని వెహికల్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, చాలా సోఫిస్టికేటెడ్ లైఫ్ మంది. అలనాడు రంగరాయ మెడికల్ కాలేజ్ వెంకట నగర్ నుంచి అచ్యుతాపురం వెళ్ళేవారమ్మా. అచ్యుతాపురం ఇంచుమించు 5 కిలోమీటర్ల పైన ఉంటుంది అచ్యుతాపురం. ఇప్పుడు మన కిలోమీటర్ రావడానికి మనకి ఒళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయి, కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయి, కార్ డ్రైవింగ్ చేయడానికి నడుము పట్టేస్తుంది మనకి. కానీ అలనాడు కష్టపడి వెళ్ళింది ఆ తల్లి. ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు మర్చిపోలేదు. ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టిన తల్లితో చేసిన ప్రమాణం నేను మర్చిపోను సుమా. నీవు ఈ భూలోకంలో కొద్ది కాలం ఉంటావు, తర్వాత నా దగ్గరికి వస్తావు, కానీ నిత్యము నేను నిలిచి ఉంటాను. నీ కొడుకుల పట్ల, నీ కుమారుల పట్ల నిత్యము నేను నిలిచి ఉంటాను. నా ప్రమాణం నేను నెరవేరుస్తానన్నాడు ఆయన. ఏదైతే వారి తల్లితో ప్రమాణం చేశాడో ఆ ప్రమాణమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందరూ మర్చిపోతాం. పెళ్లి కాలంలో ఎన్ని ప్రమాణాలు చేస్తాం, మర్చిపోతాం. తర్వాత అయినా భార్యగా బతకాలంటే అలాగా అంటాం అంతే. కానీ దేవుడు ఏదైతే ప్రమాణం చేస్తాడో ఆ ప్రమాణం మర్చిపోలేదంట. ఆయన గుర్తు పెట్టుకున్నాడు. నా బిడ్డ, నా సహోదరుడు, నేను ఏర్పాటు చేసుకున్న ఆనందరాజు కుటుంబాన్ని నేను విడువను, నేను మర్చిపోను. ఎందుచేతనంటే అబ్రహాముతో ప్రమాణం చేశాడు. అక్కడ ఎక్కడ నెరవేరింది? అది యాకోబు దగ్గర నెరవేరింది. అలాగే తరతరములకు యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? వాగ్దాన భూములోనికి ప్రవేశించాడు. వీరి తల్లితో, మా నాన్నగారితో దేవుడు ప్రమాణం చేశాడు. నేను నీ యొక్క కుమారులను, నీ కుమార్తెను నేను ఏర్పాటు చేసుకుంటాను, వారిని నా సన్నిధిలో నేను నిలబెడతాను. ప్రమాణించాడు. చేసిన ప్రమాణం ప్రకారము దేవుడు అట్టి మాదిరిగానే నిలబెట్టాడు. ఈ మధ్యకాలంలో అనేక చోట్ల వారు తిరిగారు, కానీ ఎక్కడ ఏది దొరకలేదు. యేసయ్య దగ్గరే శాంతి, సమాధానము, నెమ్మది దొరుకుతుంది. ఆయనే మన కాపరి, ఆయనే మనకు ఆశ్రయ దొరుకుము, ఆయనే మన కొండ, మా కోట మనకి. రెండవది ఏంటంటే నేను నీ పితరులతో చేసిన ప్రమాణమును మర్చిపోలేదన్నాడు. ఆ రెండు గుర్తెట్టున్నాడు యేసుబాబు. భక్తులను విడువనన్నాడు, రెండోది మర్చిపోనన్నాడు. ఆ రెండు దేవుడి జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఇట్టి రీతిగా ఈ యొక్క కుటుంబము దేవుళ్ళు ఉన్నారంటే అది దేవుని కృప మట్టుకు మాత్రమే. అది దేవుని కృపే, వేరేదేది కాదు. మేము ప్రార్థన చేస్తాం. ఒకసారి ఇదివరకు పాత సంఘ సభ్యులకు తెలుసు, మన జనవరి 1కి వచ్చేవారు, అప్పుడప్పుడు వచ్చేవారు. మా కుటుంబ సభ్యులందరూ పిలిచారు, మా ఆంటీ అందరూ పిలిస్తే వచ్చేవారు. కానీ రావడం వేరు, దేవుని అంగీకరించి దేవుళ్ళలో నడవడం వేరు. దేవుడు తాను చేసిన ప్రమాణమైనా నెరవేర్చాడు. ఆయన మొదటిది విడిచిపెట్టలేదు, రెండవది మర్చిపోలేదు.
ఎందుకు విడిచిపెట్టలేదయ్యా, ఎందుకు మర్చిపోలేదంటే మొదటిగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎందుకు దేవుడు మర్చిపోలేదంటే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్ పునాది వేయక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎందుకు మర్చిపోలేదంటే ఇక్కడ చక్కగా మరి రాయబడింది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. తల్లి గర్భమందు రూపొందించబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను, ఎన్నుకున్నాను అంటాడు. దేవుని ప్రణాళికలు ఉంటేనట ఎక్కడికి తప్పించుకు పారిపోలేమట. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా దేవుడు తీసుకొస్తాడు. దాని మంచి ఉదాహరణ యోన. నేను వెళ్ళంటాడు, ఇంకో చోటికి వెళ్ళిపోతాడు, కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? పాతాళ గర్భములో నుండి. దేవుడు ఏం చేశాడంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు రావాల్సింది అన్నాడు, అంతే. మనం ఎక్కడ దాక్కున్నా ఎక్కడున్నా సరే దేవుని ప్రణాళికలో ఉంటే దేవుడు అంటే తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఆయన సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉందా, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమే. మరి అనేక అన్ని దేవతలను పూజించారు, విగ్రహాలను చేశారు. మనం మందిరాల్లో వాక్యం చెప్తుంటాం కదా, మేము ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు విగ్రహాలను చేయకూడదు, ఇలా విగ్రహాలను పూజించకూడదు, విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు అని వాక్యం చెప్పాం. అంటే ఇప్పుడు వాక్యం చెప్తుంటాం, అనేక విషయాలు మనం ఉదాహరిస్తుంటాం. అయితే మన ఆనందరాజు గారు వచ్చి మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయన్నారు, తీసేమని చెప్పాం. విగ్రహము దేవునికి ఇష్టమైనది కాదు. విగ్రహాలు ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు. మనం ఆయన అంటాడు కదా, ఆయన వాక్యమే సత్యం, నేనే మార్గం, నేనే జీవనం. ఆయన్నే ప్రేమించాలి తప్ప మనం విగ్రహాల్ని ప్రేమించకూడదు. ఆయన అడిగిన తోడ నేనే చెప్పాను, విగ్రహాల్ని తీసివేయండి. జగత్తు పునాదికి ముందే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలంటే విగ్రహారాధన చేస్తే పరిశుద్ధులుగా ఉండాలి. రెండోది ఇక్కడ ఏమన్నాడు? నిర్దోషులనే ఉండవలని. దేవునికి ఇష్టమైన మార్గంలో నడిస్తే మనము నిర్దోషులుగా ఉంటాం. నిర్దోషులుగా ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడట? ఈ ఆనందరాజు గారు, గుల్లింకల రంగారావు గారు అసలు పేరు, దేవుళ్ళకి వచ్చిన పెట్టిన పేరు ఆనందరాజు గారు. వారి తల్లి గర్భములో రూపొందించబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నిర్దోషుడిగా ఉండాలి, నా ఎదుట ఆ న్యాయపీఠం ఎదుట నువ్వు కనబడాలని దేవుడించాలంటే ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధిలో నడిపించిన చదువు ఉంటుంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది. దేవుడి మందిరానికి ఎవరు వస్తారట? దేవుడు పాపుల గురించి వచ్చాడు, నీతిమంతుల గురించి ఆయన రాలేదు. దేవుడి మందిరానికి అందరూ వస్తారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన. విగ్రహారాధికులు వస్తారు, దేవుని వ్యతిరేకించేవారు వస్తారు, రకరకాల స్వభావం కలవారు వస్తారు. అందరికీ ప్రార్థన మందిరం. ఈ అందరికీ ప్రార్థన మందిరంలో ఎలాగా వారి హృదయాలు మారుతాయంటే దేవుని వాక్కు ద్వారా వారి హృదయాలు మారుతాయి. చెప్పారు కదా సాక్ష్యం, సెప్టెంబర్ నెలలో వచ్చాం, వాక్యమును విన్నారు, ఆ విత్తనము వారిలో నాటబడింది. దేవుడు ఏంటంటే ఆ యొక్క విత్తనాన్ని ఫలభరితంగా చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ వాగ్దానం, ఆ మాట నెరవేర్చాడు. జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ప్రేమతో ఎన్నుకున్నాడట. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొంతమంది. ఈ మాట ఇప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకు నేను శుభలేఖ కూడా గుర్తుపెట్టుకుంటాను. శుభలేఖ కార్డు ఇస్తాం, అడుగుతున్నాడు, పిలుస్తాం, అందరూ వస్తారమ్మా? రారు. వచ్చి వాళ్ళు కొంతమంది 100 మందికి ఇస్తే ఒక 80 మంది వస్తారు.
మనం భోజనం ఎంతమందికి ఇస్తాం? 70 మందికి ఇస్తాం. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మంది. చూడండి, దేవుని ఎన్నికలో ఉన్నవాడు తప్పుపోవడం అసాధ్యము. నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసుకొచ్చి దేవుని మందిరం నిలబెడతాడు. ఆయన మహిమార్థమై ఏం చేస్తాడంటే నిన్ను వాడుకుంటాడు. ఆయన మొదటిగా ఎందుకు నిన్ను విడిచిపెట్టలేదంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించడానికి ఆయన ఎంతగానో ఇష్టపూర్వకంగా ఉన్నాడు. పరిశుద్ధత కలిగి నిర్దోషత్వమును కలిగి దేవుని ఎదుట నిలబడడానికి ఆయన మీ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. రెండో మాట చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండెను. చాలా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. ఇంత సాక్ష్యంలో తెలియజేశారు ఎంతగానో అనారోగ్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని. దేవుని మాట ఏమని సెలవుస్తుందంటే యెహోవా తన జనుల గాయము కట్టి. ఎవరి గాయం కడతాడట? తన జనులదే కడతాడు ఆయన. ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారే దేవుని జనులు. ఇక్కడ అంటాడు కదా, యెహోవా తన జనుల గాయము కట్టి. దేవుడు ఏం చేశాడట? తన జనుల గాయమును కట్టాడు ఆయన. ఏమా కీర్తనలు రాయబడుతుందా? గాయము చేయువాడు నేనే, గాయము కట్టువాడు నేనే. యోబులు అంటాడు ఆయన చేతులే స్వస్థపరిచాడు. ఇన్ని చోట్ల తిరిగారు. మరి ఏమ్మా రమణయ్య గారు, పిన్ని గారు, బాబాయ్ గారు ఇన్ని చోట్ల తిరిగారు. ఎక్కడ మనశ్శాంతి లేదు, ఎక్కడ సంపూర్ణ ఆరోగ్యంతో లేదు. కానీ ఎక్కడ గాయం కట్టబడిందంటే దేవుని సముఖంలో గాయం కట్టబడింది. ఎవరి గాయం కట్ట? తన జనుల గాయం ఆయన కడతాడు. ఇక్కడ ఎవరికైనా అనారోగ్యం ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీ గాయమును కట్టును గాక, దేవుడు మీకు స్వస్థతనిచ్చును గాక, దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయును గాక. తన జనుల గాయమును కట్టి, తర్వాత మాటలు చూస్తే ఒక కవి రాసినట్టున్నాయి చూడండి. గాయమును కట్టి వారు దెబ్బను బాగు చేయు దినమున. ఎప్పుడట? వారి దెబ్బను బాగు చేయు దినమున. చదవండమ్మా. చాలండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంది. ఎండాకాలం 9 గంటలకు మనం ఎండలో ఉన్నా చిటపటలాడిపోతుంది ఒళ్ళు, ఉండలేం మనం. చంద్రుని వెన్నెలట సూర్యుని ప్రకాశం మాదిరి ఉంటుంది. ఎప్పుడు? తన జనుల గాయమును ఆయన కట్టినప్పుడు. మీలో ఎంతమందికి అనుభవం లేదు కానీ ఒకసారి ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక ఆహారం తీసుకుంటే, ఈ మధ్య కాలంలోనే గొంతులో నాకు ఇబ్బంది అయింది. ఏది తిన్నా ఇక్కడే ఉండేది, కిందకి దిగేది కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు, ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు అనిపించింది ఒక పూట మట్టుకు మాత్రం ఇబ్బంది పడ్డాను. కింద దిగేది కాదు, ఏది తిన్నా ఇక్కడ ఉండదు, వాంతి రాదు, ఏమవుతుంది. ఇప్పుడు అనిపించింది నిజంగా చాలా మంది ఇండైజెషన్ సిస్టంతో బాధపడతారు. వారు ఎంతగా ఇబ్బంది పడతారు. ప్రభువుని ప్రార్థన చేస్తాం. చూడండి, మనం తీసుకున్న ఆహారము లోనకి వెళ్ళి అరుగుదా అవ్వాలన్నా ఆ దేవుని కృప ఉండాలి. అది దేవుని కృప ఉండాలి. ఇక్కడ ఏం రాయబడింది? చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం మాదిరిగా ఉండను. ఆరోగ్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు నా గొంతు ఇబ్బంది ఉంది, తగ్గిపోతే ఎలా ఉంటుంది? అబ్బా అంత రిలీఫ్ వచ్చింది అనుకుంటాం. మన జయరాజ్ గారికి మొన్న బ్యాక్ సైడ్ పెయిన్ వస్తే ప్రార్థన చేస్తాం. రిలీఫ్ వచ్చిన తర్వాత అబ్బా ఎంత ఫ్రీగా ఉందో అనుకుంటాం. బాధ పడిన వాడిగా తెలుస్తుంది అది. అప్పుడు ఎలా ఉంటుందట? చంద్రుని వెన్నెల ప్రకాశముగా ఉంటుందట. తర్వాత మాట చదవమ్మా. చాలండి. సూర్యుని ప్రకాశము 7 దినములట. 7 దినముల వెలుగు ఒక రోజున మన జీవితంలో వచ్చిన. అందుచేత నేనే వెలుగై ఉన్నానంటాడు ఆయన. నేను వెలుగై ఉన్నానంటాడు ఆయన. అట్టి వెలుగును దేవుడు ఏంటంటే వీరి కుటుంబానికి దయచేస్తాడు.
ఒక అద్భుతమైన సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందే. ఆయనకి యూరిన్లో ప్రోటీన్స్ ప్రాబ్లం వస్తే అది కౌంట్ 0.07 ఉండాలి, కానీ 7,000 ఉంది. అంతే కదా బాబాయ్? 18,000 ఎంత ఉందట? 0.07 ఎంత ఉండాలి? నాకు కరెక్ట్ ఫిగర్స్ గుర్తులో, కానీ ఇప్పుడు చెప్తున్నా 18,000 ఉందా. 0.07 ఎక్కడ, 18,000 ఎక్కడ, అలా సంబంధం లేదు. కానీ ఒకరోజు మందిరంలో ఏదో భోజనం అయిన తర్వాత నా పక్కన కూర్చున్నారండి. ఇలా ప్రాబ్లం ఉందని చెప్పారు. నేను పాస్టర్ గారు ప్రార్థన చేశాను. తర్వాత రిపోర్ట్స్ వచ్చినప్పుడు 0.07 నార్మల్ స్టాట్స్ వచ్చింది. ఇది దేవుడు. అప్పుడు ఎలా ఉంటుంది మన జీవితంలో? 7 సూర్యుల వెలుగు మన జీవితంలో వచ్చినట్టు. అదే మనకి ఆనందం. దేవుడు నా జీవితంలో కార్యములు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయినానని మరి ఎంతగానో బాధపడి దేవుని స్తుతించాను. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను కొద్ది రోజులు పోగొట్టుకున్న బాగా అయినప్పటికీ దేవుడు ఆయన్ని స్వస్థపరిచి దేవుడు లేవనెత్తాడు. ఇవన్నీ ఎలా జరిగితే తన జనుల గాయములు కడతాడు ఆయన. తన జనుల గాయమును ఆయన కడతాడు. ఎందుచేతనంటే ఆనందరాజు గారి కుటుంబాన్ని దేవుడు విడవలేదు, దేవుడు మర్చిపోలేదు. ఆయన విడవలేదు, మర్చిపోలేదు. కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, దేవుడు చక్కటి స్వస్థతనిచ్చాడు. మూడో మాట చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం. చివరి మాట నేను చదువుతానమ్మా. శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనంలో చివరి మాట ఈ రీతిగా ఉంది. మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. రీసెంట్గా పోయిన వారం మనం సాక్ష్యం ఆలకించాం కదా. దేవుడు ప్రమాదం నుండి తప్పించాడు. ఇక్కడ వాక్య సారాంశం మనం చూస్తే, వారు ఆ యొక్క పట్టణానికి వెళ్ళేటప్పుడు, ధనాగారం ధనాటితో వెళ్ళేటప్పుడు ఇటువంటి దుష్టుడు కూడా వారికి ఇబ్బంది పెట్టకుండా దేవుడే వారికి తోడుగుండి నడిపించాడు. అట్టి మాదిరిగా ఆనందరాజు గారి కుటుంబానికి దేవుడు తోడున్నాడు. 91వ కీర్తన తీయట్ల 91వ కీర్తన 11వ వచనం, 121వ కీర్తన 8వ వచనం. తన మార్గములో వారికి దేవుడు తోడుగా ఉండను, తన తోటలను వారికి కాపుదలగా ఇచ్చినట్టు. శత్రువు చేతిలో నుండి తప్పిస్తాడు. మార్గంలో వెళ్తాం. గమనిస్తుంటే ఈ మధ్యకాలంలో అనేకమైన చూస్తున్నాం. నేరో ఎస్కేప్ అంటే త్రుటిలో ప్రమాదాలు దేవుడు మనం తప్పిస్తున్నాడు. ఎన్నో ప్రమాదాలను తప్పిస్తున్నాడు. వీరి కుటుంబానికి ఇటువంటి ప్రమాదము రాకుండా దేవుడు కాపాడాడు. అది దేవుని కృపే. ఎందుచేతనంటే మీరు దేవుని ఎన్నికలో ఉన్నారు. దేవుని ఎన్నికలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే సంరక్షిస్తాడు. దేవుడు కాపుదలిస్తాడు. దేవుడు నెమ్మదినిస్తాడు. దేవుడు శాంతినిస్తాడు. దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు బలమనిస్తాడు. ఆయన బలము తనదని ఒక మారు చెప్పినప్పుడు నాకు 2 మార్లు వినబడినట్టు. దేవుడు ఏం చేశాడంటే దేవదూతలను తోడుగా ఉంచి బలమనిచ్చి. చూడండి, బాత్రూంలో కానీ వాష్రూమ్స్లో కానీ ఎక్కడ స్కిడ్ పడిపోతుంటే బోన్ డెన్సిటీ సరిగ్గా కానీ బోన్స్ ఇరిగిపోతున్నాయి. కానీ అంత వెయిట్తో బండి మీద వెళ్తున్నప్పటికీ కూడా దేవుని శక్తిని ఇచ్చాడు. పడిపోకుండా దేవుడు శక్తిని ఇచ్చాడు. పౌలరాజు గారు కూడా అంటే అటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎక్కడ ఇబ్బంది లేకుండా దేవుడు కృప చూపించాడు. దేవుడు ఏం చేశాడంటే తన బిడ్డలకు దేవుడు కాపుదలనిస్తాడు. మొదటి మాట ఏర్పాటు చేస్తున్నాడు. రెండో మాట కాయాన్ని కట్టాడు. మూడో మాట ఏంటంటే అటువంటి ఈ మార్గంలో నేను తోడు ఉన్నాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే 36వ కీర్తన 8వ వచనం. ఆ మాట చదవండి. 36వ కీర్తన 8వ వచనం. చాలా 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి. ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడమ్మా? మందిరం. దేవుని మందిరము యొక్క సమృద్ధి, సంతోషము, సమృద్ధి
ఆనందము దేవుడు వారికి ఇచ్చాడు. విగ్రహాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు ఆ తలుపు తీసుకుంటే గుర్తుకొచ్చింది. ఇదివరకు యేసుక్రీస్తుని అంగీకరించే ముందు అది వారికి పూజా గది కింద ఉండేదట. అయితే అవన్నీ తీసేసి లోన్ చూస్తే ప్రార్థనా గది రాసి బైబిల్ పెట్టారు. అక్కడ మనం వచ్చిన చూసాం. ఇది కదా మార్పు అంటే. నాకు ఆశ్చర్యం వేసింది. చక్కగా ప్రార్థనా గదని రాసుకొని బైబిల్, పాటల పుస్తకాలు పెట్టుకున్నారు అక్కడ. ఇది ఎలా వచ్చిందంటే మందిరము యొక్క సమృద్ధి వల్ల వస్తుంది. అయ్యేం చేయలేవు, వాటికి ఏమీ ప్రతిస్పందన ఉండదు. చెవులుండి వినగలిగేవాడు, కళ్ళుండి చూడగలిగేవాడు, నోరుండి మాట్లాడగలిగేవాడు దేవుని సముఖానికి వారు వచ్చారు, మనశ్శాంతిని పొందుకున్నారు, ఆనందమును పొందుకున్నారు. ఇట్టి రీతిగా దేవుడు వారి కుటుంబాన్ని నడిపించారు. ఇవన్నీ వచ్చిన తర్వాత వారు మాట చెప్తారు. ఆ మాట వారు చదువుతారు, నేను ముగిస్తాను. 115వ కీర్తన 12వ వచనం ఆనందరాజు గారు చదువుతారు. 115వ కీర్తన 12వ వచనం. 115వ కీర్తన 12వ వచనం. ఆశీర్వదించును. ఇప్పుడు ఆనందరాజు గారి కుటుంబం ఈ మాట చెప్తుంది అన్నమాట. నేను నిజమేనండి, అది నిజమే కదా. నేను ఇక్కడ కావాలని చెప్తున్నాను. 115వ కీర్తన 12వ వచనం వారు చెప్పే మాట ఇది. ఏం చెప్తారంటే, యెహోవా మమ్మును ఆశీర్వదించెను. ఆశీర్వదించేవాడు దేవుడే, ఆయనే దీవించేవాడు. ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే దేవుని మందిరంలో నాటబడి పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారో వారు చెప్పే మాట అంటే, యెహోవా మమ్మును ఆశీర్వదించెను, మమ్మును మా పిల్లను ఆశీర్వదించెను. మరి దేవుడు వారికి దానంగా 2 పిల్లలు ఇచ్చారు, సిద్ధు, తేజ. వారికి చక్కగా మరి వివాహాలు జరిగినాయి, వారికి పిల్లలు ఉన్నారు. పూణే, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నారు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు, గర్భఫలం ఇచ్చాడు. అంటాడు కదా, నీ పిల్లల పిల్లలను నీవు చూచెను. అది కూడా దేవుడి భాగ్యమే. మా పిల్లల పిల్లలను చూడాలంటే, కోడలకు కానీ కూతురికి కానీ మరి గర్భఫలం వచ్చి పిల్లలు పుట్టాలంటే దేవుని కృప మట్టుకు మాత్రమే. నీ పిల్లల పిల్లల జీవితం వాగ్దానము దేవుడు మీ జీవితంలో నెరవేర్చాడు. ఇవన్నీ చూసినారు ఏంటంటే, దేవుడు మమ్మను ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు. అహరోను వంశస్థులను ఆశీర్వదించినట్టు మా వంశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు. మనమన్నా మర్చిపోతాం ఏమ్మా, దేవుడు చేసిన మేలు మనమన్నా మర్చిపోతాం. చిన్నప్పుడు ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, సడన్గా గుర్తుకొచ్చింది. కొన్ని విషయాలు చిన్నప్పుడు గుర్తుకు వస్తుంటాయి. మా బాబాయ్కి లోన ఉండేది, మా అంకుల్ గారికి కూడా తెలుసు. చక్కగా దాని మీద అప్పట్లో లోన అంటే పెద్ద ఫేమస్. మందిరానికి వెళ్ళిపోయేవాడు బైక్ పెట్టుకుని. తర్వాత మళ్ళీ మానేసాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు, కారు వేసుకుని బండి వేసి మళ్ళీ వస్తున్నాడు చర్చికి. దేవుని చిత్తం అయితే వారి కుమారులతో మందిరానికి దేవుడు వారిని నడిపించిన ఎందుకు చెప్పాడు, దేవుడు మాట ఇచ్చాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. దేవుడి మాటలు మన వినికిట్లో దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తుతులు చూస్తున్నాం. నీవు సెలవిచ్చిన మాటనే ప్రభు నేను బయలుపరిచాను. ఆనందరాజు గారి కుటుంబాన్ని నువ్వు విడవలేదన్నావు, మర్చిపోలేదన్నావు. నిజమే ప్రభాతని వాళ్ళు ఎన్నిక చేసుకుని వారి జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించు. దానికి ఆ కృతజ్ఞతగా ఈరోజు కూడికి ఏర్పాటు చేస్తున్నారు. వెత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభద్రం కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.